భారతదేశంలో తమిళనాడులో చివరగా శ్రీలంకకు కూతవేటు దూరంలో ఒక నగరం ఉంది. ఒకప్పుడు దాన్ని మినీ సింగపూర్లా పిలిచేవాళ్ళు. అక్కడ టూరిజంతో, భక్తులతో, చాలామంది వ్యాపారస్తులతో కిటకిటలాడుతూ ఉండేది. కానీ ఈరోజు మీరు అక్కడికి వెళితే అక్కడ వినిపించే శబ్దం సముద్ర అలలు, కూలిన గోడల నిశ్శబ్దం మాత్రమే. అదే మన ధనుష్కోడి. ఇండియన్ గవర్నమెంట్ అధికారికంగా దెయ్యాల నగరంగా ధృవీకరించబడ్డ ప్రదేశం. అసలు అక్కడ ఏం జరిగింది? 1964 డిసెంబర్ 22 అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆ నగరం అక్కడ నుండి 2000 మందితో సముద్రమట్టమైంది. అసలు అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ధనుష్కోడి అంటే ఒకప్పుడు ఎలా ఉండేదో తెలియాలి. 1964కు ముందు ధనుష్కోడి అంటే అది ఒక మినీ సింగపూర్. అది ఇండియాకి, శ్రీలంకకి మధ్య ఒక ప్రధానమైన వారధి. చెన్నై నుండి పోర్ట్ మెయిల్ అనే ఎక్స్ప్రెస్ రైలు నేరుగా ధనుష్కోడికి వచ్చేది. అక్కడ నుండి జనాలు నేరుగా స్టీమర్ వెక్కి శ్రీలంక వెళ్ళేవారు. తీర్థయాత్రకు వెళ్ళే భక్తులు, విదేశీ పర్యాటకులతో ఆ నగరం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే సముద్ర మధ్యంలో ఒక ఐలాండ్లో ఉండేది. కానీ ఆ సముద్రమే వాళ్ళని తినేస్తుందని ఊహించలేకపోయారు. అది డిసెంబర్ 22, 1964. అది క్రిస్మస్ పండుగ సందర్భం కావడంతో ఊరంతా సందడిగా ఉంది. పంబన్ రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ నెంబర్ 653 చిన్న పెద్దతో కలిపి 115 మంది ప్రయాణికులు, 5 రైల్వే స్టాఫ్తో ట్రైన్ బయలుదేరడానికి సిద్ధమైంది. ఇంకొంత సమయం అయితే అందరూ గమ్యాలకు చేరుకుని ఇల్లుకి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ విధి వాళ్ళకి వేరే స్క్రిప్ట్ రాసింది. రైలు వేగంగా ముందుకు సాగుతుంది. కానీ అక్కడ ఏదో తప్పు జరగబోతుందని ఎవరో ఒకరు ఊహిస్తూనే ఉన్నారు. ట్రైన్లో అందరూ ఆనందంగా కొంతసేపట్లో సమయాన్ని మన గమ్యానికి చేరుకుంటామని ఆలోచించుకుంటున్నారు. కానీ అదే వాళ్ళకి చివరి రాత్రి అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనమే వారి జీవితంలో లాస్ట్ రోజు అని ఊహించలేకపోయారు. ఆ అల్పపీడనం వచ్చే గాలుల వల్ల ట్రైన్ ప్రయాణించడం ఇబ్బంది అయింది. డ్రైవర్కి ట్రైన్ నడపడం ఇబ్బందికరంగా మారి బ్రిడ్జి పైనే ఒక దగ్గర ట్రైన్ నిలిపివేశారు. ఎదురుగా పట్టాలు కూడా కనిపించడం లేదు. భయంకరమైన సముద్ర అలలు. సిగ్నల్ పడడంతో అక్కడే ఆపివేశాడు. కానీ ఏదో జరగబోతుందని అందరికీ భయం వెంటాడుతూనే ఉంది. అర్ధరాత్రి 12 గంటల సమయం. సడన్గా వెనక నుంచి ఒక 20 అడుగుల ఎత్తులో ఒక పెద్ద అల వచ్చి ట్రైన్ని ఢీకొట్టింది. ఆ దెబ్బతో చిన్న బొమ్మల అంత పెద్ద ట్రైన్ కూడా సముద్రంలో పడి కాలగర్భంలో కలిసిపోయింది. 115 మంది ప్రయాణికులు, 5 రైల్వే స్టాఫ్తో సహా 120 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలు ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థమయ్యేలోపే వాళ్ళు నీటిలో ప్రాణాలు విడిచారు. ఆ ఒక్క భయంకరమైన తుఫాను ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లే కాక